ఫ్యూచర్లో క్రికెట్ని ప్లేయర్స్ మాత్రమే కాదు, ఏఐ కూడా కంట్రోల్ చేస్తుందా? ఇమాజిన్, బ్యాట్స్మెన్ షాట్ ఆడటానికి ముందే బాల్ ఎక్కడ పడుతుందో ఏఐ ప్రిడిక్ట్ చేస్తే? బౌలర్ వీక్నెసెస్, బ్యాట్స్మెన్ ప్రెషర్, క్రౌడ్ రియాక్షన్, వెదర్ ఇంపాక్ట్ అన్నీ సెకండ్స్లో అనలైజ్ చేస్తే? ఇదే ఐపీఎల్ ఫ్యూచర్. ఆల్రెడీ ఐపీఎల్లో అల్ట్రా స్మార్ట్ కెమెరాస్, బాల్ ట్రాకింగ్ సిస్టమ్స్, రియల్ టైమ్ అనాలిటిక్స్ యూజ్ చేస్తున్నారు. కానీ అప్కమింగ్ ఇయర్స్లో ఏఐ క్రికెట్ని కంప్లీట్గా మార్చేసే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్లో మన స్టేడియంస్లో ఏఐ కెమెరాస్ ఆటోమేటిక్గా బెస్ట్ యాంగిల్స్ క్యాప్చర్ చేస్తాయి. డ్రోన్ కెమెరాస్ క్రౌడ్ ఎమోషన్స్ని డిటెక్ట్ చేస్తాయి. ఫ్యాన్స్కి రియల్ టైమ్ స్టాట్స్ అండ్ ప్రిడిక్షన్స్ స్క్రీన్స్ మీద కనిపిస్తాయి. ఇమాజిన్, విరాట్ కోహ్లీ క్రీజ్లో ఉన్నప్పుడు స్క్రీన్ మీద నెక్స్ట్ షాట్ కవర్ డ్రైవ్ అయ్యే ఛాన్సెస్ 82% అని ఏఐ ప్రిడిక్ట్ చేస్తే? ఇంకా అంపైరింగ్ కూడా ఆల్మోస్ట్ ఏఐ మీదనే డిపెండ్ అవ్వచ్చు. నో బాల్, వైడ్, ఎల్బీడబ్ల్యూ, ఎడ్జ్ మిల్లీ సెకండ్స్లో డెసిషన్ తీసుకోవచ్చు. హ్యూమన్ మిస్టేక్స్ తగ్గచ్చు, కానీ ఒక క్వశ్చన్ మాత్రం రైజ్ అవుతుంది. గేమ్ని హ్యూమన్స్ ఆడుతున్నారా లేక ఆల్గోరిథమ్స్ కంట్రోల్ చేస్తున్నాయా అని. ఏఐ ఆల్రెడీ ప్లేయర్స్ బ్యాటింగ్ స్టాండ్స్, బౌలింగ్ యాక్షన్, ఫిట్నెస్, ఇంజురీస్ అన్నీ అనలైజ్ చేస్తుంది. ఫ్యూచర్లో ఎవ్రీ ప్లేయర్కి పర్సనల్ ఏఐ కోచ్ ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీక్నెస్ డిటెక్ట్ చేస్తుంది, బెస్ట్ షాట్స్ సజెస్ట్ చేస్తుంది, ఇంజురీకి ముందే వార్నింగ్ కూడా ఇస్తుంది. 2030 క్రికెట్లో నార్మల్ స్టేడియం స్మార్ట్ స్టేడియంస్ కావచ్చు, అలానే వర్చువల్ అంపైర్స్ కూడా రావచ్చు. కానీ క్రికెట్లో ఉన్న రియల్ ఎమోషన్ని, లాస్ట్ బాల్లో ఏం జరుగుతుంది అనే ఎక్సైట్మెంట్ని, స్టేడియంలో మనం వేసే విజిల్స్ని, అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ని ఏఐ రీప్లేస్ చెయ్యగలదా అంటారా? బికాజ్ క్రికెట్ అంటే స్టాటిస్టిక్స్ కాదు, అదొక ఎమోషన్. టెక్నాలజీ గేమ్ని ఇంప్రూవ్ చేయొచ్చు, కానీ గేమ్లో ఉండే ఆ ఫీల్ మాత్రం ప్లేయర్స్ అండ్ ఫ్యాన్స్ దగ్గరే ఉంటుంది. బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్, ఫ్యూచర్ క్రికెట్లో బ్యాట్ అండ్ బాల్తో పాటు ఏఐ కూడా మెయిన్ ప్లేయర్ అవ్వబోతోంది. మీ ఒపీనియన్లో ఏఐ క్రికెట్ని బెటర్ చేస్తుందా లేదా గేమ్ ఎమోషన్ని స్పాయిల్ చేస్తుందా? కామెంట్ చేయండి. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.